ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పామని స్పష్టం చేశారు. మళ్లీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నామని ఉద్ఘాటించారు. భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తూనే ఉందని తెలిపారు. అదే బీజేపీతో టీడీపీ ఇప్పుడు జట్టు కట్టి ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు. సోమవారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంపై మంత్రి ధర్మాన స్పందించారు. కనీసం దొంగరాతలు రాయడం మానండని విన్నవిస్తున్నారు. ఎక్కడ దొరికినా భూమిని నిరుపేదకు పంచే పని చేశాం. వారికి భూమిపై సర్వ హక్కులు కల్పించాం. చుక్కల భూములు 3 లక్షల ఎకరాలు, వాటిపై హక్కులు కల్పించాం. వీటికి విరుద్ధంగా మీరు ప్రచారం చేయడం తగదు. ఈ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల కోసం ఉంటాయి, ప్రజలకు మేలు చేసే దిశగా ఉంటాయని విన్నవిస్తున్నారు. సర్వే రాళ్లపై వైఎస్ఆర్ బొమ్మ ఉంది అంటున్నారు. వాట్ ఈస్ రాంగ్? చిన్న చిన్న విషయాలు వెతికేందుకు పనికి వస్తారు గాని ఏనాడైనా ప్రయోజనకరం అయిన ఒక్క పని చేశారా? అందుచేత ఈ అసత్య ప్రచారాలను, అబద్ధపు ప్రచారాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అందుకే మీకు కామన్ ఐడియాలజీ లేదని అంటున్నాను అంటూ మీరు బీజేపీతో అంటగాగుతున్నారని ధర్మాన పేర్కొన్నారు.